చూడ్డానికి నీటిగా ఆకర్షణగా ఉంటాయి, సులభంగా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లోకి వచ్చింది మొదలు దానిదే హవా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామి అయిపోయింది. రీసైక్లింగ్ చేసినవి వినియోగించినా ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజు ఉపయోగిస్తున్న వాటి గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలికి తగ్గట్లు ఆహారం తీసుకుంటున్నారు జనాలు. అయితే ఆరోగ్యానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ లో ఫుడ్ తింటున్నారు. మనం తాగే టీ, తినే ఆహారం, చివరికి కొబ్బరి నీళ్లు కూడా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ లలో పార్సల్ చేస్తున్నారు. ఇవన్నీ రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో చేసినవే అయినా వాటిని సరైన విధానాల్లో తయారు చేయకపోవడంతో ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదంటున్నారు నిపుణులు. వాడి పడేసిన ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నిబంధనలు, పరిమితులు పాటించకుండా చేసే వస్తువులతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి చిన్నదానికి ప్యాకింగ్కే కావచ్చు, ఏదైనా కూరగాయలు తీసుకుపోవాలన్నా, పండ్లు తీసుకుపోవాలన్నా ప్లాస్టికే వాడుతూ ఉన్నాము. అయితే ప్లాస్టిక్స్తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది తొందరగా భూమిలో కలిసిపోదు. పేపర్కి తిరగాని లేకుంటే పాతకాలంలో మనము విస్తార్లు అటువంటి వాడేటి ఆకులతోనే తొందరగా కలిసిపోతాయి. ఇది కలిసిపోకపోవడము, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడడంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. సిటీలలో అయితే డ్రైనేజ్ లైన్స్ అన్నీ కూడా ప్లాస్టిక్తో నిండిపోయి వర్షాకాలం లోపల ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండకుండా ఆ నీళ్ళని రోడ్ల మీదకి వస్తున్నాయి. చాలా కాలనీస్లో ముంపుకు గురవుతున్నాయి. ఇక పంట పొలాలలో కూడా ప్లాస్టిక్ బాగా కలిసిపోయి దాంట్లోపల నీటిని లోపలికి ఇంకింప చేయకుండా ప్రొడక్షన్ దెబ్బతింటుంది. రీసైక్లింగ్ ప్లాస్టిక్ ను ఆహార, వైద్య అవసరాలకు వినియోగించడం నిషేధించింది సర్కార్. కానీ వివిధ రాష్ట్రాల్లోని కంపెనీలు ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేసి ఫుడ్ ప్యాకింగ్, మెడికల్ కు వాడే వస్తువులు తయారు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ను రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, స్ట్రాలు, ఐస్ క్రీమ్ కప్పులు, టిఫిన్ ప్యాకింగ్ చేసే కవర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏదో విధంగా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. టీ తాగుతానికి వెళ్తాం, అది ప్లాస్టిక్, అది కాటన్ టైప్ లో అనుకుంటాం కదా, ప్లాస్టిక్. అది టిఫిన్ సెంటర్కి వెళ్తాం, ఆయన ఇచ్చే టిఫిన్ ప్లేట్స్ కూడా అది ప్లాస్టికే. యూజ్ టు అయిపోయింది, ప్రతిరోజు మనకు అలవాటు అయిపోయింది అది ప్లాస్టిక్ అనేది. ప్లాస్టిక్ వేస్ట్ చేసిన ప్లాస్టిక్ కూడా మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని వాడుతున్నారు మళ్ళీ ప్లాస్టిక్ లెక్క. కూరగాయలు తీసుకొస్తామండి, ఇప్పుడు మటన్ షాప్కి వెళ్తే మటన్, చికెన్ షాప్కి వెళ్తే చికెన్, షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లనే బట్టలు వేసిస్తారు. కోకోనట్ వాటర్కి వెళ్తే కూడా బాటిల్, కోకోనట్ బాటిల్ కూడా ప్లాస్టిక్ దాంట్లోనే. మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తాం, ప్రతి ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఈ ప్లాస్టిక్. తిరుపతి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఏంది కాంచి దాంట్లో వేసి ఇచ్చారండి, దాన్ని తాగి మళ్ళీ అక్కడనే పెట్టేయాలా. అట్లా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. దానికి వెళ్ళి నేను గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ మీరు ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ని ఎంత అంటే అంత అవాయిడ్ చేస్తే మంచిది. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ లో కెమికల్స్, ఇంధనాల అవశేషాలు, హానికర రసాయనాలు ఉంటున్నాయని తెలిపారు నిపుణులు. ఒకసారి తయారు చేసి వాడేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తే దాని నాణ్యత బాగా తగ్గిపోతుందన్నారు. ప్లాస్టిక్ కవర్లు, కప్పులలో వేడి టిఫిన్స్, చాయ్ తీసుకోవడంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్లాస్టిక్ యూసేజ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ వంటకం కొనుక్కున్నా, బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నా, ఒక టీ తెచ్చుకున్నా, పాలు తెచ్చుకున్నా, ప్రతిదీ ప్లాస్టిక్లోనే ఉంటుంది. సో మనం పిల్లలకి ఎంత దూరంగా ఈ ప్లాస్టిక్ని ఉంచాలనుకుంటున్నా మనకు అది అవ్వట్లేదు. ప్రతి దానిలో ఫుడ్ ప్యాకెట్ నుంచి అన్నిట్లోనూ ప్లాస్టిక్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసేటప్పుడు అది బీపీఏ లెవెల్ మేనేజ్ చేయకుండా, నార్మల్ టప్పర్వేర్ అలాంటి కంపెనీలు అయితే వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు ఫుడ్ని ప్రాసెసింగ్ చేసి దానిలో ఉంచుకొని తినడానికి ఉపయోగిస్తారు. బట్ మనం ఏంటంటే తక్కువ రేటుకి వస్తున్నాయి అని నార్మల్ ప్లాస్టిక్ ఐటమ్స్ని మనం కొనుక్కొని యూజ్ చేస్తున్నాము. దానివల్ల చాలా మనకి ఇష్యూస్ వస్తున్నాయి. చాలా ఇప్పుడు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు దానివల్లే రావడానికి మంచి కారణం అవుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.